భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అంది వచ్చిన అవకాశాలని చేజేతులారా అటు ఫీల్డింగ్ ఇటు బౌలింగ్ లోని తేలిపోవడంతో మ్యాచ్ సునాయాసంగా ఓటమి పాలయ్యారు. ఇప్పటికే సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లేకపోవడంతో యువకులతో కూడిన టీమిండియాలో ఒకే ఒక సీనియర్ ఆటగాడు ఉన్నాడు. అతనే జడేజా. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా అయోమయంగా మారింది. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో అటు బౌలింగ్, బ్యాటింగ్ లోని విఫలమయ్యాడు జడేజా. కేవలం 2 ఇన్నింగ్స్ లో ఒకే ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. దీంతో అతడు మిగతా మ్యాచ్ల్లో ఆడేది అనుమానంగా మారింది. తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అతనికి ఇదే చివరి పర్యటన అని తెలుస్తుంది. కొన్ని నెలల క్రితం రవిచంద్రన్ అశ్విన్ కు ఆస్ట్రేలియా పర్యటన చివరిదైంది. ఇప్పుడు 36 ఏళ్ల రవీంద్ర జడేజా ప్రస్తుతం భారత జట్టులో అత్యంత సీనియర్ సభ్యుడు. కానీ అతడు మొదటి టెస్టు మ్యాచ్ లో అన్ని విధాలుగా విఫలమయ్యాడు. దీంతో తదుపరి మ్యాచ్ లో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ ను ప్లేయింగ్ 11 లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సిరీస్ మధ్యలోనే అతను రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న జట్టులో సీనియర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక జడేజా మాత్రమే. కాగా బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో 2వ టెస్టు మ్యాచ్ జరగనుంది.